ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గురుజాల కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ప్రచారంలో వేగం పెంచారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని దాచపల్లిలో ఆయన పర్యటించారు. ప్రజలు శ్రీనివాసరావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమిని చూస్తుంటే వైసీపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. 5 సంవత్సరాల వైసీపీ అహంకారానికి నెల రోజుల్లో సమాధి కట్టబోతున్నామని స్పష్టం చేశారు. మనం చేసిన అభివృద్ధి తప్పితే వీళ్ళు ఎవరు చేసినా తమ్ముళ్ళని అడుగుతున్నాం. హామీలు ఇచ్చారు. ఈ దాచిపల్లి మొత్తం సిమెంట్ రోడ్డు వేసింది ఎవరు? మసీదు నిర్మాణానికి నిలిచింది మనం. బైపాస్ రోడ్ వేసింది ఎవరు? నాగలేని బ్రిడ్జి కట్టింది ఎవరు? దండవాళ్ళు బ్రిడ్జ్ చేసింది ఎవరు? పైన రోడ్డు వేసింది ఎవరు? మరి ఏం చేశారు? అరాచకాలు చేశారు, మనుషులను చంపారు. 11 మంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కేంద్రంలో చంపారు. ఈ కసాయి పోలీసులకు వచ్చిన తర్వాత దీనిలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు. ఈరోజు అందరం ఆలోచించాలి. 8 మంది చిన్న పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన మందులు పడి కూడా చనిపోయారు. అందుకే ఈరోజు నేను చెప్పేది ఒకటి, బ్రహ్మాండమైన మెజార్టీ మీరు తీసుకురండి.